మొదటి కొరింథీ 2:6 పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, అది లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. ఇట్ ఈస్ నాట్ దాట్. మనమంతా ఆ జ్ఞానం కొరకు పొద్దున్న లేచి కష్టపడి ఆన్లైన్లో కూడా నేర్చుకుంటారు ఆ జ్ఞానం. లెట్స్ రీడ్. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. If you are taking this word, నువ్వు గనక ఈ వాక్యము నేను వింటాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, చూడండి, మన దేవుడు మన మహిమ, మన అంటే ఈ వాక్యం వింటున్నవారు. ఒక ఎలక్ట్రిక్ వైర్ పట్టుకుని నువ్వు నార్మల్గా ఉండలేవు. ఎలక్ట్రిక్ వైర్ నీకే కరెంటు, నాకు రాదు అంటే అది పట్టుకుంటే యూ విల్ షేక్. మరి ఆ కరెంట్కి ఎంత పవర్ ఉంటే వాక్యము, ఆ వాక్యము నీళ్ళు వెళ్తే నీలోంచి మహిమ రాదా? ఇట్ విల్ హ్యాపెన్. గాడ్ విల్, యూ విల్ బి పర్ఫెక్ట్. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. మీకు తెలియదు వాట్ విల్ హ్యాపెన్. జస్ట్ టేక్ ద వర్డ్, లీవ్ ద రెస్ట్. యూ విల్ మేనిఫెస్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ద డెమాన్స్ట్రేషన్ విల్ కమ్ అవుట్. నువ్వు అనుకో, ఎలా నేను లోకానికి వెలుగవుతాను, నేను ఇంకా బలహీనుండి కదా, హౌ కెన్ ఐ బి అ లైట్ టు ద వరల్డ్? యూ మే బి థింకింగ్ ఐ డిడ్ ఆల్ బ్యాడ్. గాడ్ సెడ్ జస్ట్ సరెండర్. పేతురు అనుకుంటున్నాడు, అయ్యా రిజెక్ట్ చేసేసాను, అంతా అయిపోయింది ప్రభువా, నేను ఒకసారి ఏదన్నా చెప్పారంటే అది చేయగలను. ఐ విల్ రైజ్ అబౌవ్ యువర్ వీక్నెస్. ఐ క్యాన్ రైజ్ అబౌవ్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్. దెర్ ఈస్ నో సిన్ దట్ ఐ కెనాట్ ఫర్గివ్. క్షమించడానికి పాపం ఏం లేదు. నువ్వే స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో జస్ట్ సరెండర్. దట్స్ ఇట్. ఐ విల్ బ్రింగ్ గ్లోరీ. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా అంటే నీకు తెలియదు. యు సీ దట్ జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమని ఇచ్చాడండి. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాట్ ఎక్స్పెక్టింగ్ గ్లోరీ టు కమ్ అవుట్. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తుంది. అది జ్ఞానము మరుగై ఉండను. జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ. సో యూ కెనాట్ టేక్ దిస్ వర్డ్ అండ్ రిజెక్ట్ ద గ్లోరీ. ద వర్డ్ ఈస్ వెరీ పవర్ఫుల్. అందుకే పౌలు అంటాడు, ఇది కేవలం చక్కటి మాటలతో కాదు, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీరందరూ పర్ఫెక్టో, మీ అందరిలోంచి మహిమ వస్తుంది. If you are ready to expect, I say I'm expecting glory from my weakness, from my sickness, from my defeat. ఎన్ని సంవత్సరాలు ఓడిపోయావో అన్ని సంవత్సరాల నుంచి I'm telling God will cover that. యోసేపు తన కలిగిన దాన్ని మర్చిపోయాడు. దావీదు తన కలిగిన దాన్ని మర్చిపోయాడు. God will make you forget your misery. నీ కష్టాలను, బాధలను, నీ కన్నీటిని మర్చిపోయేటట్టు చేస్తాడు దేవుడు. The word is for glory. So expect glory, light of the world. ఈ భూమి మీద లాజరస్లాగా వెళ్తే లాజరస్ ఒక్కడు వెళ్తాడు పరలోకానికి. అబ్రహాంలాగా వెళ్తే దేశాలు వెళ్తాయి అబ్రహాంకి. అందుకంటాడు జనములు. You will be a blessing to the whole world. If you go like Abraham, people will follow you. Kings will follow. Nations will follow. Your ఉద్యోగం పోయేటట్టు ఉందా? Anything, just expect glory. In tribulations we glory అంటాడు పౌలు అనుభవపూర్వకం. So we are a light of the world, expecting big things from God. ఇంత గొప్ప వాక్యాన్ని మనలోకి వెళ్ళి ఏమీ చేయకూడదు అనేది కాదు. You are perfect. You అనుకోవచ్చు, I'm the worst sinner. But God is telling, I'm a specialist in making the worst sinner the perfect man. That's what he did. Let's read. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయింది. ఇది మర్మం అంట. లోకాధికారులు తెలియదండి. వాళ్ళు అనుకున్నారు మేమే రాజులు, ఇంకా మహిమే ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. ఈ లోక జ్ఞానమే ఇంతే అనుకున్నారు. లోక జ్ఞానంతో అధికారం వస్తుంది ఇంతే అనుకున్నారు. అందుకే అంటాడు, ఐ విల్ నల్లిఫై ద విజ్డమ్ ఆఫ్ ద వైస్. జ్ఞానుల జ్ఞానమును వ్యర్థం చేస్తాను అంటున్నాడు. గెట్ రెడీ సైన్స్. గాడ్ ఈస్ పొజిషనింగ్ సంబడి ఫర్ గ్లోరీ. ఈ మహిమ ఈ భూమి మీద కాదు, శాశ్వతముగా యుగయుగములు నక్షత్రం వలె, చంద్రుడి వలె, సూర్యుని వలె వెలుగుతామంట. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ జీసస్, యూ విల్ బి లివింగ్ లైక్ ఎ స్టార్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దిస్ హ్యాస్ ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ అంట. ఈ భూమి మీద కాదు. లెట్స్ కంటిన్యూ టు రీడ్. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి స్థిరపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుడు ఏమి దాచిపెట్టాడో మీకేం కనపట్లే. యూ డోంట్ నో. బయట కంటికి కనబడవు. అవి మనకి ఎవరు బోధిస్తారు చూద్దాం. మిస్టరీ అండ్ దిస్ ఇస్ ఎ మిస్టరీ. నెంబర్ 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. స్పిరిట్ ఇస్ టీచింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈ రోజు నేను ఈ వాక్యం చెప్తున్నా. కొంతమంది ఏమో ద స్పిరిట్ హస్ లాక్డ్ యు అవుట్ టు దిస్ వాయిస్ అండ్ యు ఆర్ లిజనింగ్ వర్డ్ బై వర్డ్. సమ్ పీపుల్ ఆర్ రైటింగ్, సమ్ పీపుల్ ఆర్ లిజనింగ్. కంటిన్యూ చేద్దాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. ఆ యేసు ప్రభు వారిని శిలువలో మరణించిన అంగీకరిస్తే గానీ పరిశుద్ధాత్ముడు రాడు. అప్పుడే పరిశుద్ధాత్ముడు దేవుని సంగతులు మనకు బోధిస్తాడు. లేకపోతే ఇది ఒక ప్రింటెడ్ బుక్. బట్ నౌ యు నో ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఎలా మనల్ని మారుస్తుంది, ఎలాగ మనలో పర్ఫెక్షన్ తీసుకొస్తుంది. లెట్స్ రీడ్ వర్స్ 12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. See that now? So we are supernatural people, not natural. We got a supernatural spirit inside. ఇది మిస్టరీ. ఎవరికి తెలియదు ఎలా వర్కౌట్ అవుతుందో. ఓన్లీ ఎరిగిన వారికే తెలిసి ఎలా వర్కౌట్ అవుతుందో. యూ డోంట్ నో. ఇట్స్ ఎ మిస్టరీ. పౌలు ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీయులు ఎక్స్పెక్టేషన్. ఈ మహిమ రావాలని ఆశపడు అని చెప్తున్నాడు. So God wants you to just receive and have expectation. God will take you to new level. Just believe and expect.
The word will work in your spirit and bring demonstration. So your good words will radiate much good and your bad words will also do enough damage. 1 కొరింథీయులు 1:22. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. మరి జ్ఞానం వెతకాలనే ఉంది బైబిల్లో. మరి నన్ను నమ్మువారు అద్భుత సూచక్రియలు చేస్తారనే ఉంది. మరి వీళ్ళిద్దరూ రక్షణ పొందుకోలే, దేవుని తిరస్కరించారు ఆ కాలంలో. మరి గ్రీకులకు ఎప్పుడైతే సువార్త ప్రకటింపడ్డదో పౌలు భక్తుడు చెప్పాడో వాళ్ళు అపహసించారు. మరి ఇక్కడ పౌలేమో నువ్వు కేవలము వాక్చాతుర్యముతో మంచి మాటలే కాదు, డెమాన్స్ట్రేషన్ మరి పరిశుద్ధాత్మ చూపించు దృష్టాంతంలోనే వాడాల అని పౌలు అంటాడు. మరి ఇక్కడేమో పక్కన యూదుల్ని పౌలు ఇక్కడ గద్దిస్తున్నాడు. మీకు సూచక్రియలు కావాలా? గ్రీసుకేమో మీకు జ్ఞానం కావాలా? అదే పౌలు జ్ఞానం పొందుకో అంటాడు. నాకు జ్ఞానం కావాలని ప్రార్థించమంటాడు. మరి మీరు ఇంకా గొప్ప కార్యాలకి దేవుడి మీద చేస్తారని యేసయ్య కూడా చెప్పారు. నేను చేసే కార్యాలు నాకన్నా గొప్ప కార్యాలు. కానీ ఇక్కడ నౌ రిబ్యూకింగ్ ద సెక్ట్ ఆఫ్ జ్యూస్ అండ్ ద సెక్ట్ ఆఫ్ గ్రీక్స్. For what? For doing miracles and asking wisdom, which is right. But why are they wrong? This is called a split personality. బయటికేమో ఎంత మంచి వాళ్ళు మీరు అనొచ్చు, లోపలికేమో వీడంత చెడ్డోళ్ళు అనుకోవచ్చు. You see that? So you can be like that. So these people, ఇంతకు ముందు యూదులు ఏమన్నారంటే యేసు ప్రభువుని ఒక సూచక్రియను అడిగారంట. అంతకు ముందే ఆయన ఓచ చేయగలవాడిని బాగు చేసినప్పుడు ఏమన్నారు వాళ్ళు? సబాదిని ఎందుకు చేసావు నువ్వు అంటే? వీళ్ళకి ఎటువంటి అద్భుతాలు కావాలా? మంచి చేసే అద్భుతాలు వద్దు, జీవకరమైన అద్భుతాలు వద్దు. ఒక ఓచ చేయగలవాడు అంటే అడుక్కుంటున్నాడు, వాడు ఏం చేయలేక. అలాంటి వాడికి జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చి వాడు అందరిలాగా 2 చేతులు ఉండి హీ క్యాన్ గెట్ మ్యారీడ్, హీ క్యాన్ బీ బ్లెస్డ్, ఒక దేవుని స్వరూపంలోకి వచ్చిన అతన్ని ఎందుకు అద్భుతము అంటే వీళ్ళు దే డోంట్ వాంట్ ప్రాఫిటింగ్ మిరకల్స్, లైఫ్ గివింగ్ మిరకల్స్, బ్లెస్సింగ్ మిరకల్స్. యు సీ దట్ నౌ. అందుకే ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్, వాట్ యు ఆర్ డిమాండింగ్ కుడ్ బి డేంజరస్ టు యూ. ద పర్పస్ ఆఫ్ యువర్ హార్ట్. ఎన్ని అద్భుతాలు చేశారు. అందుకే అంటాడు, నేను గనక అద్భుతాలు తూరు సిద్ధంలో చేస్తుంటే అందరూ మారిపోతారు, కానీ మీరు అబ్రహాము సంతానం కదా, నేను చేయాలి. ఐఎమ్ కాల్ టు ప్రీచ్ హియర్. మరి గ్రీక్ దేశస్తులు జ్ఞానం వెతికే వాళ్ళంట. ఈ జ్ఞానము వారికి మరి ఎందుకు బాగుపడలేదు? ఈ జ్ఞానం మరి ఈ జ్ఞానం వారికి ఎందుకు ఎక్కలే? సో వాట్ హ్యాపెండ్ టు దెమ్? లెట్స్ రీడ్ 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను. అయితే యూదులకు ఏమైందంట? ఇది అద్భుతాలు కావాలన్న వాళ్ళకి ఏమైందంట? ఆటంకం అయిపోయిందంట. అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని అంటే చూడండి, ఆయన యూదులకు ఆటంకముగాను, ఇక్కడ మళ్ళా గ్రీకులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ మళ్ళీ ఇందులో హృదయము సరళమయ్యి రక్షింపబడతాము, నాకు నువ్వు కావాలా అనే గ్రీకులకు యూదులకు సిలువ వేయబడిన క్రీస్తు దేవుడు యొక్క శక్తి జ్ఞానమై ఉందంట. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రైట్ ఫర్ యూ, the cross and the word of God is power, glory will come out of you. అదే గ్రీకులు, అదే యూదులు అద్భుతాలు జ్ఞానం కావాలంట, వారికి ఆటంకము. గ్రీకులకేమో they are wisdom seekers, they are signs, they want miracles. What happened? కానీ పిలవబడిన వారికి, those who are called, those who are chosen, those who are thirsty, ఎవరైతే వినయంగా ఉంటారో ఐ సరెండర్ అనుకునే వాళ్ళు, వారికి క్రీస్తు ఎలాగయ్యాడంట? దేవుని శక్తి అండ్ విజ్డమ్. You see that how the word of God is a mystery. ఈ రోజు వాక్యం వెంటనే అందరూ everybody is called. So everybody, మీ అందరిలోకి నుంచి ఈ రోజు power will come out of you. You will be radiators of God's wisdom and God's knowledge and glory. So you are different. You can never compare with somebody. అందరూ అనుకుంటారు ఇతను ప్రార్థన చేశాడు, ఇతను దేవుడి దగ్గర, ఇతనికి ఏమొచ్చింది, ఇతనికి ఏమీ రాలేదు. You don't know. మరి పౌలు పునరుద్ధాన శక్తి గురించి చెప్తే హేళన చేసి వెళ్ళిపోయారంట. So they don't want to go to the next level and they don't want profiting miracles. But to the called people who are chosen, you are blessed. Get ready. I know your heart is right. You are called. And get ready for glory. You are the light of the world. The secondary mission. Remember everybody, ఈ రోజు నీ బతుకు ఎంత భారంగా ఉన్నా, if you say glory, దేవుడు అన్నిటిని తిప్పబోతున్నాడు. Let us pray. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యంలో నువ్వు మాకు బోధించి ఉన్నావు. మమ్మల్ని మేము నీ ఎదుట సమర్పించుకుంటున్నాము. నీవే మా బలహీనతలను, మా వ్యాధులను, మా కష్టాలను, మా వేదనలను, మా కన్నీటిని, మా అవమానాలని వాడి అందులోంచి మహిమ తేగలవు. యు ఆర్ పర్ఫెక్ట్ అంటున్నావు పేతురుని బండ అన్నట్లుగా. నీవు దాన్ని సాధ్యపరిచే నీ మీద మేము నమ్ముచున్నాం. వీ కుడ్ రిలై ఆన్ యూ అండ్ వాట్ యూ కాల్. యూ కాల్డ్ us పర్ఫెక్ట్. మా నుంచి మహిమ తీసుకొస్తున్నాను. యూ డూ ఇట్ విత్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ. నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.